2025 జూన్ 10 నుండి కన్నూరులోని FJG చర్చిలో జరిగిన 11వ త్రైవార్షిక ఆల్ ఇండియా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కాన్ఫరెన్స్లో దేశవ్యాప్తంగా ఉన్న పాస్టర్లు మరియు నాయకులు మైలురాయి సమావేశంగా ఉద్దేశించినది దురదృష్టకర మలుపు తిరిగింది. ఫెలోషిప్ను ప్రోత్సహించి నాయకత్వ ఎన్నికలకు వేదిక కావాలని భావించిన ఈ సమావేశం వివాదాల వల్ల తీవ్ర అంతరాయానికి గురైంది. ఇది కార్యకలాపాలను నిలిపివేయడానికి దారితీసింది. దక్షిణ జిల్లా నుండి 72 మంది పాస్టర్లు పాల్గొనడాన్ని మరియు ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పాస్టర్ ఎన్ పీటర్కు చెందిన ఒక వర్గం FJG పరిపాలనా బృందాన్ని మరియు అషర్లను బహిరంగంగా ఎదుర్కొన్నప్పుడు ఈ అంతరాయం ప్రారంభమైంది. ఆహ్వానం లేకుండా వచ్చిన సమూహానికి హోటల్ వసతి, ఆహారం మరియు బ్యాడ్జులు ఇవ్వబడలేదు. జూన్ 10 రాత్రి AGI జనరల్ సూపరింటెండెంట్ పాస్టర్ పాల్ తంగయ్య గారిని కలవడానికి బలవంతంగా వీరు ప్రవేశించారు. ఈ సమస్య సౌత్ ఇండియా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ SIAG పరిధిలో ఉందని, AGI సమావేశంలో కాకుండా SIAG నాయకత్వం ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని రెవరెండ్ పాల్ తంగయ్య గారు స్పష్టం చేశారు. SIAG జనరల్ సూపరింటెండెంట్ పాస్టర్ అబ్రహాం థామస్కు కూడా సమావేశం గురించి, పరిస్థితి గురించి ఫోన్ కాల్ ద్వారా తెలియజేశారు. అయినప్పటికీ మరుసటి రోజు షెడ్యూల్ చేసిన ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు పెరిగాయి. మరింత గందరగోళాన్ని నివారించే ప్రయత్నంలో రెవరెండ్ పాల్ తంగయ్య గారు సంఘాన్ని ఉద్దేశించి ప్రసంగించి సంబంధిత పాస్టర్లను గ్రీన్ రూమ్కు వెళ్ళమని అభ్యర్థించారు. అప్పుడు ఆయన పాస్టర్ అబ్రహాం థామస్ను వారితో వ్యక్తిగతంగా సంప్రదించమని కోరారు. ఈ విషయంలో మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నంలో డాక్టర్ మోహన్ కూడా జోక్యం చేసుకున్నారు. ఈ వివాదం 13 సంవత్సరాలకు పైగా కొనసాగిన పరిష్కారం కాని అంతర్గత సమస్య నుండి వచ్చింది. దక్షిణ జిల్లాకు చెందిన 72 మంది పాస్టర్ల బృందం సదస్సులో పాల్గొనే హక్కును మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వు ఉందని పేర్కొన్నప్పటికీ చర్చ సమయంలో ఎటువంటి తీర్మానం వెలువడలేదు. ఈ సమయంలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. పాస్టర్ పీటర్ మరియు ఆయన వర్గం 72 మంది పాస్టర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రీన్ రూమ్ వెలుపల హింసాత్మకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. FJG మీడియా సిబ్బందిపై దాడి చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. గ్రీన్ రూమ్ లోపల 72 మంది పాస్టర్లు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది కొనసాగుతున్న సమావేశానికి మరింత అంతరాయం కలుగజేసింది. గ్రీన్ రూమ్లోని సమూహంలో ఒక వ్యక్తి స్థానిక అధికారులకు ఒక బాధాకరమైన కాల్ చేశారు. వారు గదిలో లాక్ చేయబడ్డారని, కొంతమంది వైద్య పరిస్థితులతో సహా ఉన్నారని చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ప్రవేశించినప్పుడు గ్రీన్ రూమ్ లోపల ఉన్న సమూహం వేదిక వైపు దూసుకెళ్లి కేకలు వేయటం గందరగోళం సృష్టించారు. వారు బలవంతంగా వేదికపైకి దూసుకెళ్లారు. పరిస్థితిని శాంతి భద్రతల ఆందోళనగా అధికారికంగా ప్రకటించడానికి పోలీసులను ప్రేరేపించారు. తమకు కోర్టు ఉత్తర్వులు ఉన్నదని, ఎన్నికలలో ఓటు హక్కు కోరుతూ సమూహం గొడవ కొనసాగించింది. అటువంటి పరిస్థితులలో సమావేశం ఇకపై ముందుకు సాగదని పోలీసులు నిర్వాహకులకు తెలియజేశారు. సో నీవు ఇಲ್ಲಿಗೆ స్టాప్ ಮಾಡೋದು ಒಳ್ಳೆಯದು ಅಂತ ನನ್ನ అదే సమయంలో ప్రతినిధులు వేదిక వైపు పరిగెత్తడంతో మొదటి కొన్ని వరుసల్లో గందరగోళం చెలరేగింది.
కమిటీ మరియు వాలంటీర్లను వారు ఎదుర్కొన్నారు. తీవ్ర పరిస్థితి ఉన్నప్పటికీ పాస్టర్ అబ్రహాం థామస్ లేదా పాస్టర్ విటి అబ్రహాం లేదా పాస్టర్ ఎన్ పీటర్ గందరగోళానికి కారణమైన ప్రజలను డీఎస్కలేట్ చేయడానికి లేదా సంబోధించడానికి చర్యలు తీసుకోలేదు. గందరగోళం మధ్య రెవరెండ్ థెరెసా వేదికపైకి వచ్చి శాంతి కోసం పిలుపునిస్తూ ప్రార్థనకు నాయకత్వం వహించారు. వెనుక వైపు కూర్చున్న ప్రతినిధులు ఆమెతో ప్రార్థనలో చేరగా ముందు భాగంలో అశాంతి తీవ్రతరం అయింది. ఎందుకంటే వికృతమైన పాస్టర్ల గుంపు ఆమెను ఎగతాళి చేసి ఆమెను క్రిందకి రమ్మని చెప్పింది. This is not an AGI problem. I don't need to be involved in something that has to be taken care by the region. చివరికి గందరగోళం మరియు అశాంతి కారణంగా ఈ విషయం పరిష్కరింపబడే వరకు సమావేశం రద్దు చేయబడుతుందని పాస్టర్ అబ్రహాం థామస్ చెప్పారు. There is a police order to dissolve the meeting because of the commotion that has been created. Until it is solved, they don't want to allow the conference to continue. They are asking to dissolve the conference. దీని తర్వాత రెవరెండ్ డాక్టర్ మోహన్ సదస్సును లాంఛనంగా వాయిదా వేశారు. There is a provision also in the constitution. If you are not able to proceed with the conference, we have to adjourn this one now, and after that all India General Presbytery will get together and decide further procedure. 2500 మంది ప్రతినిధుల కోసం సిద్ధం చేసిన విందును సమావేశం వాయిదా పడిన తర్వాత దయతో సమీపంలోని అనాథాశ్రమానికి మళ్లించారు. అయితే వారు బయటికి వెళ్లేప్పుడు అందరికీ అల్పాహారం వడ్డించారు. హోటళ్లలో బస చేసిన ప్రతినిధులు తమ బసను కొనసాగించి మొదట షెడ్యూల్ చేసిన విధంగా మరుసటి రోజు జూన్ 12న వారు బయలుదేరే వరకు కొనసాగారు. సెంట్రల్ డిస్ట్రిక్ట్ SIAG ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ప్రెస్బైటర్లు మరియు పాస్టర్లు ఇది ఒక చిరస్మరణీయమైన మరియు ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన జాతీయ సంఘటన కావాల్సిన వేళగా భావించిన అది విభజన మరియు క్రమరాహిత్యంతో విచారకరంగా మసకబారిపోయింది. SIAG పరిష్కరించని సమస్యలు మరియు తదుపరి సంఘర్షణలు ఐక్యతను కాపాడడానికి మరియు భారతదేశంలో AG యొక్క లక్షణాన్ని సమర్థించడానికి నిర్మాణాత్మక జోక్యం మరియు సయోధ్య యొక్క తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. ముగింపులో ఈ సమావేశం రద్దు కావడానికి AG లేదా ఎగ్జిక్యూటివ్ కమిటీ కారణం కాదు.